కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కాలా దండ్రస్ ఆధ్వర్యంలో వారి నివాసంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో కాకినాడ రూరల్ ఎంపీడీఓ రమేష్ నాయుడు తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు ఇంట్లోకి రావడంతో రూరల్ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మిలు వారితో వాగ్వాదానికి దిగారు. ఎవరి అనుమతితో ఇంట్లోకి ప్రవేశించారని ప్రశ్నించారు. వెంటనే ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎస్ఐని ప్రభుత్వ అధికారులు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు, ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని, ఇలా అయితే ఎన్నికలలో పనిచేయడం కష్టమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అధికార పార్టీ చేష్టలను నియంత్రించాలని, శాంతియుత వాతావరణంలో అన్ని పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంట్లో నిర్వహించుకునే కార్యక్రమాలను కూడా అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. ఇవాళ ధనరాజు గారు తిమ్మాపురం వారి ఇంటి దగ్గర ముఖ్య నాయకులు అందరూ కలిసి కూర్చుని ఫర్దర్ ముందుకి ఎలా వెళ్దామన్న రాజకీయ విశ్లేషణ చేసుకుంటున్నాం తరుణంలో మా రాజకీయ విశ్లేషణ ఎట్లా వెళ్దాం, ఎదరికి ముందుకి ప్రయాణం, గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి చర్యలు, ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో వారు కానీ, టీఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో వారు కానీ సింగిల్ విండో అని చెప్పారు. ఫస్ట్ 2-3 రోజులు ఇబ్బంది పెట్టినప్పటికీ ఇంకా సిస్టమ్ సెటిల్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా కొత్త కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి అన్నీ రెడీ చేసుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం మేము వేచి చూసిన తర్వాత కార్యాలయాలకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. కార్యాలయాలు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు డబ్బు వెచ్చించి కార్యాలయాలు మొదలెట్టిన తర్వాత ఎవడో అనామకుడు కంప్లైంట్ ఇచ్చాడని, గుడికి బడికి దగ్గరలో ఉన్నాయని, అవి కూడా రికగ్నైజ్డ్ గుళ్ళు కూడా కాదు, ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని గురించి అభ్యర్థులుగా మేమందరూ కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది. అలాగే ఆటో పర్మిషన్లు కూడా సింగిల్ విండో అని చెప్తా ఉన్నారు, మళ్ళీ పోలీసు దగ్గరికి వెళ్ళమంటా ఉన్నారు. మళ్ళీ మా ప్రచారం, నేను అనంతలక్ష్మి గారు ప్రచారానికి వెళ్తూ ఉంటే సత్యబాబు గారు ప్రతిసారి పర్మిషన్ పెట్టాలంటా ఉన్నారు. పర్మిషన్ పెడుతుంటే మళ్ళీ సింగిల్ విండో అంటున్నారు, మళ్ళీ తిరిగి డిఎస్పీని కూడా అడగాలంటున్నారు. ఇట్లాగా రోజువారీ ఇబ్బందులు పెడతా ఉన్నారు. దాని మీద చర్చిస్తున్నారు సమయంలో మా మీద కంప్లైంట్లు ఇచ్చారని ఎండిఓ గారిని, అలాగే స్థానిక ఎస్ఐ గారు ఇంట్లోకి జొరబడడం జరిగింది. ఏ బేసిస్ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చున్నారు? ఇంట్లో కూర్చొని మేము మాట్లాడుకుంటుంటే మా ఇంట్లోకి జొరబడవలసిన అవసరం వచ్చింది. ఈ ఉదాహరణ చాలదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, పోలీసు యంత్రాంగాన్ని, గవర్నమెంట్ యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వాడుకుంటున్నారో, ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఇదే వాతావరణంలో ఉంటే ఎన్నికలు రేపొద్దు ఎన్నికలప్పుడు పరిస్థితి ఏంటి? ఎన్నికలు 50 రోజులు ఉంటుండగానే మమ్మల్ని నలుగురు కలిసి కూర్చొనివ్వట్లేదు, నలుగురు మాట్లాడుకునేవట్లేదు, మమ్మల్ని ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు, మా ఇళ్లలోకి జ్వరపడతా ఉన్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే అభ్యర్థుల పరిస్థితి ఇలా, ఇంకా అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు, నామినేషన్లు ఎవరో వేయలేదు. పార్టీ ముఖ్యమంత్రులు 10 మంది ఒకసారి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే దాంట్లో జ్వరపడతా ఉన్నారు. దయచేసి నేను దీన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు మేము చేయబోతా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. మోడీ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ఇబ్బందులు ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి ఆదుకుంటా ఉన్నారు. మన దేశంలో, మన రాష్ట్రంలో ఇళ్లలోకి అన్యాయంగా పోలీసు జ్వరబడి మాకు ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటే, పార్టీ మీటింగ్, ఎన్డీఏ మీటింగ్ జరుగుతూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేసే వాతావరణం ఈ రాష్ట్రంలో. అంటే మమ్మల్ని అంచివేయమని చెప్పి ఒత్తిడి వస్తే అంచివేస్తే వెళ్దాం అన్నారు. అదే కన్నబాబు గారు ఇంటి ఎదురుగుంటా మున్సిపల్ ప్లేస్లో ఒక పాక వేసుకుని, పందిరి వేసుకుని, వాళ్ళ నాన్న కాళ్ళు వారజాపుకుని కూర్చుని అక్కడ మీటింగులు పెడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నారు ఈ పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇప్పుడు ఈవేళ నేను ఎన్నికల కమిషన్కి
అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మా నాయకుడి దృష్టికి తీసుకుని వెళ్ళి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఈ ఇష్యూని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్తాం. ఇళ్లలో జారబడే విధానం ఇలా జరుగుతూ ఉంటే మేము ఎన్నికలు చేయలేము. మాకు ఇచ్చిన మ్యాండేట్లు మోడీ గారికి తిరిగి ఇచ్చేస్తాం, ఎన్డీఏకే తిరిగి ఇచ్చేస్తాం తప్ప మేము ఇలా అయితే ఎన్నికలు ఎలా చేయగలుగుతాం? మేము ఎవరన్నా 10 మంది రౌడీలు వస్తే మనుషులతో కలబడతాం, దెబ్బలాడతాం తప్ప పోలీసులు మా మీద జారబడుతుంటే ఇళ్లలోకి మేము ఎలాగ ఎన్నికలు చేయగలుగుతామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద ఖచ్చితంగా భారత ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దీని మీద పోరాటం చేస్తాం. ఈరోజు కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ గారు అన్ని నామ్స్ పాటిస్తూ మా ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశం ఒక గృహంలో చేసుకుంటున్నామండి. అక్కడికి లోపలికి అధికారులు వచ్చి ప్రశ్నిస్తూ వాళ్ళు ఏ విధంగా మీరు చేసుకుంటారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించిన సందర్భంలో వాళ్ళకి అన్నీ తెలియజేసాం. మరలా మేము బయటకు వచ్చి మేము ప్రెస్ వాళ్ళు మమ్మల్ని మాట్లాడుతుంటే మళ్ళీ ఫోటోలు తీస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో నైతిక హక్కు లేదండి. ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థి ఓటుని అడిగే హక్కు లేదా? ఎందుకు ఇటువంటి విధానాలు పాటిస్తున్నారు? అరాచకాలను ఈరోజు ప్రజలు సహించే స్థితిలో లేరు. ఎలక్షన్లో తేల్చుకోవాలి ఇలాంటి విషయాలు, కానీ ఇలా అనాధికారికంగా అధికారులని, ఇలా వాలంటీర్లని అనేక సమస్యలను సృష్టిస్తూ ఈరోజు ఇలా చేయడం అనేది చాలా సిగ్గుచేటని మేము వైసీపీ ప్రభుత్వానికి చెప్తున్నాం. అలాగే ఎలాగా ఎన్డీఏ కూటమి తథ్యం అధికారంలో రావడం, ఇటువంటి విధానాలు పాల్పడుతున్నటువంటి అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు చూశారు పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ముగ్గురం కలిపి ఒక హౌస్లో మేము కూర్చోవడం జరిగింది. ఎందుకంటే మేము బయట కూడా ఎక్కడ కూర్చోలేదు. అది మన వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళిద్దరిని పైకి పంపించకూడదు, కిందే ఉంచాలి. పైకి వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడ ఏమి మెటీరియల్ కానీ ఏమీ కూడా దొరకలేదు. కానీ ఇలాగైతే మేము ఎలక్షన్ చేయలేము. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఇలాంటి ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఒక క్యాండిడేట్ అయిన తర్వాత 10 మందితో కూర్చోకపోతే మేము ఓట్లు అడగడానికన్నా ఆయన 10 మంది లీడర్స్తో మాట్లాడుకోవడానికన్నా అవకాశం ఎవరా ఈ జగన్ గారి ప్రభుత్వం? ఎందుకంటే మళ్ళీ ఆయనే వచ్చేస్తాడా ముఖ్యమంత్రి? కానీ ఇలాంటివన్నీ పెట్టి ఓటు వేయడానికి కూడా రానివ్వకుండా చేస్తారు. ఇప్పుడు అది వెంటనే కూడా ఖండించాలి. ముగ్గురు కలిపి ఈ క్యాండిడేట్కి ఫ్రీగా వదలటానికి ఎక్కడికి వెళ్తే అక్కడ మైక్ పర్మిషన్ ఇవ్వాలనేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక క్యాండిడేటే కదా ఉంటాయి ఇక్కడ. ఆ క్యాండిడేట్ కూడా ఆటో తిరగడానికి కూడా పర్మిషన్ లేకుండా, ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి కూడా పర్మిషన్ లేకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలందరూ ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు ఎన్ని జిమ్మికలు చేసినా ఏం చేసినా ప్రజలైతే ఓటే నిర్ణయానికి వచ్చారు. జగన్ గారిని ఇంటికి పంపడానికి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ నిర్ణయమే ఇవాళ మాకు శ్రీరామ రక్ష. మీరు ఎన్ని కుయ్యెత్తులు వేసినా, ఎంతమంది పోలీసులు ఇంట్లోకి వచ్చినా ఏమైనా ప్రజలైతే ఓటు వేయడానికి, గ్లాస్ గుర్తుకేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా నానాజీ గారు నెగ్గి అసెంబ్లీకి వెళ్తారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇలాంటి ఎన్ని పెట్టినా మాకు బలం వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ చూస్తారు. ఇలాగ ఒక ఇంట్లో కూర్చున్నారు, 3 పార్టీలు కలిపి వాళ్ళు బంధించారని ప్రజలందరూ చూసి ఇంకా మాకు శ్రీరామ రక్ష అని వెంకటేశ్వర స్వామి ఉన్నారు. కాబట్టి మాకు విజయం కలుగుతుంది. ప్రజలందరూ ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు.